హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో, గోల్డెన్ బీడ్స్తో, నల్ల పూసలతో మంచి డిజైనర్ నల్ల పూసల దండని తయారు చేసుకోండి. దారానికి ముందుగా 10 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత చివర్లో ఉన్న దారానికి ఆ దారానికి కలిపి 2-3 ముళ్ళు వేసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. ఇలా మూతకు పెట్టి చూస్తే ఆ రౌండ్ షేప్ అనేది స్టిఫ్గా ఉంటుంది. దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మధ్యలో వచ్చేటట్టుగా. దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత పక్కకే ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 2 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం దారాన్ని ఏ బ్లాక్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో అదే బ్లాక్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి. పక్కకి ఉన్న 2 బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి మళ్ళీ 2 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. చివర్లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా దారం ఏ బ్లాక్ బీడ్లో ఉందో ఆ బ్లాక్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ పక్కకే ఉన్న 2 బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి మళ్ళీ 2 బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి. దారం ఏ బ్లాక్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి. అంటే 2 బ్లాక్ బీడ్స్కి మధ్య గ్యాప్లో ఒక్కొక్క బ్లాక్ క్రిస్టల్ బీడ్ ఉంటుంది. ఇలా చుట్టూ 2 బ్లాక్ బీడ్స్ 5 టైమ్స్ వస్తాయండి. ఇలా వచ్చిన తర్వాత దారాన్ని పైన ఉన్న 2 బ్లాక్ బీడ్స్లో నుంచి ఫస్ట్లో ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అంటే 2 బ్లాక్ బీడ్స్ మధ్యలో గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. పైన పక్కకి ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకి పైన చూసిన 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ దారానికి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకి ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. మళ్ళీ పక్కకి ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. సేమ్ ఇలానే 2 బ్లాక్ బీడ్స్ పైన గోల్డెన్ బీడ్ తీసుకుంటూ రావాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలాగే 5 టైమ్స్ వచ్చాయి కదండి 2 బ్లాక్ బీడ్స్, వాటిపైన 5 గోల్డెన్ బీడ్స్ వస్తాయి చుట్టూ. ఇలా స్టార్ షేప్ రెడీ చేసుకున్న తర్వాత దారాన్ని వెనుక సైడు తీసుకోవాలి పక్కకి ఉన్న బీడ్స్లో నుంచి. అలా తీసుకున్న తర్వాత
బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి. అక్కడే దారంలో నుంచి దారాన్ని తీసుకుంటూ 2-3 ముళ్ళు వేసుకోవాలి. దారాన్ని కట్ చేసుకోవాలి. స్టార్ షేప్లో మంచి డిజైనర్ బ్లాక్ బీడ్స్ డిజైన్ రెడీ అయిందండి. ఇక్కడ దారానికి ఫెవిబాండ్ని అతికిస్తున్నాను, కనబడకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఇలాంటిదే మరొక పెండెంట్ని రెడీ చేసి పెట్టుకోవాలి. సేమ్ ఇలాంటిదే మరొక పెండెంట్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను వైర్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర వైర్ లేకపోతే దారానికైనా ఈ పెండెంట్స్ని తీసుకోవచ్చు. దారానికి ఇక్కడ పైన ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకుంటున్నాను. మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ని తీసుకున్నాను. మళ్ళీ ఒక ట్యూబ్ సైజు గోల్డెన్ బీడ్ని తీసుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారి కాసుని తీసుకున్నాను. మళ్ళీ ఒక గోల్డెన్ ట్యూబ్ బీడ్ని తీసుకున్నాను. మళ్ళీ ఒక గోల్డెన్ బీడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పెండెంట్ని తీసుకున్నాను వైర్కి. ఇలా ఎంతో ఈజీగా మంచి డిజైనర్ పెండెంట్ని మనమే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మధ్యలో అమ్మవారి కాసుతో పక్కకి స్టార్ షేప్తో పెండెంట్స్తో ఎంతో బాగా ఉందండి. ఈ పెండెంట్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. నల్ల పూసల దండ ఇలా ఉంటే మనం ఎన్నో రకాల పెండెంట్స్ని మార్చి వేసుకోవచ్చు. ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి. ఇక్కడ నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి. ఇలా 2 రకాలుగా డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పూసల దండని. నా దగ్గర బ్లాక్ బీడ్స్ లాంగ్ చైన్ కూడా ఉందండి. దానికి కూడా ఈ పెండెంట్ని వేసి చూస్తే ఎంతో బాగుంది. ఇక నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి. ఇది శారీస్ పైకి వేసుకుంటే ఎంతో బాగుందండి. మీ దగ్గర కూడా ఉంటే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.